ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లో పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ మృతదేహం టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ దిగా అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహం ఎవరిది అనేది వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఉదయమే ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మధ్యాహ్నం కల్లా టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో చిక్కుకుపోయిన ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ బయటకు తీశాయి. ఆ ప్రాంతంలో మనిషి శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించి తవ్వకాలు జరపగా మృతదేహం బయటపడింది. ప్రమాదం జరిగి చాలా రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. పైనుంచి టన్నుల కొద్దీ బరువు పడ్డంతో నుజ్జునుజ్జైపోయింది. 0 పాయింట్ దగ్గర లోకో ట్రైన్లోకి మృతదేహాన్ని ఎక్కించారు. కాసేపటికి ఆ మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లో పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా లైవ్ లో అందిస్తారు. పాషా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహాన్ని వెలికి తీసి ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ రెస్క్యూలో పాల్గొన్నటువంటి సింగరేణి జీఎం మనతో ఉన్నారు. సార్, ఏంటి రెస్క్యూ ఎలా సాగింది? ఎప్పుడు మృతదేహాన్ని గుర్తించారు? గుర్తించిన తర్వాత మీ తవ్వకాలు ఎలా సాగాయి? బాడీ పరిస్థితి ఏంటి? మొన్న 3 రోజుల క్రితం నుంచి దీన్ని మేము చాలా ఫాస్ట్ పేస్ లో రెస్క్యూ అనేది మొదలు పెట్టామండి. మొదటి 2 రోజులు కొట్టుకొని వచ్చిన 150 మీటర్లు 200 మీటర్లు కొట్టుకొని వచ్చిన స్టీల్ 70 మీటర్ల వరకు నిండిపోయి ఉంటే అదంతా తీసేసి కటింగ్ చేసి బయటికి తీసి ఎస్కేప్ రూట్ మళ్ళీ మేము పనిచేయం ఏదైనా ఆపద వస్తే ఫాస్ట్ గా తప్పించుకునే మార్గం ఉండేటట్టు దారి చేసుకొని దాని తర్వాత ఎక్స్కవేటర్స్ కూడా ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగామండి. దాని తర్వాత మనకు కేడవర్ డాగ్స్ వచ్చాయి. అవి మనకు 2 ప్లేసెస్ D1 D2 అని చూపించి అక్కడ దొరికే అవకాశం ఉన్నాయని సో అక్కడ పనులు మొదలు పెట్టామని మాతో పాటు ర్యాట్ మైనర్స్ మేము ఇద్దరం కలిసి 2 చోట్ల పనులు మొదలు పెట్టామండి. దాని తర్వాత మేము కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసామండి. అక్కడ స్టీలు మిగతాయి కూడా కొంచెం టెక్నికల్ వర్క్ కూడా ఉందని నిన్న మిడ్ నైట్ లో మనకు చేతి గుర్తులు దొరికాయండి. దాని తర్వాత ఇంకా మేము క్లియర్ గా వాటిని కట్ చేస్తూ కంటిన్యూగా పనిచేస్తూ రెస్ట్ తీసుకోకుండా మా టీమ్స్ అన్ని కూడా కంటిన్యూ పనులు చేసాయండి. అప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా మరి తొందరగా వచ్చేది అనుకున్నాం. మేము పొద్దున 5 వరకే వచ్చేది అనుకున్నాం కానీ 7 లేయర్ల స్టీల్ దాని మీద ఉండేసరికి వాటిని మెల్లమెల్లగా మనకి దేహానికి ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా మేము 12 గంటలు ఇంకా దానికోసమే ప్రత్యేకంగా వెచ్చించి దాటిని ముక్కలు మీద ఉన్న స్టీల్ ప్లేట్స్ అన్ని ముక్కలు చిన్న ముక్కలు చేస్తూ తీస్తూ మంచి ఇంటాక్ట్ పొజిషన్ ఉన్న బాడీని ఇంటాక్ట్ పొజిషన్ లో తీసుకొచ్చి అప్పచెప్పాము. అంటే ఎన్ని అడుగుల లోతులో బాడీ దొరికింది? ఇక మిగతా మృతదేహాల సంగతి ఏంటి? మేము 3 మీటర్లు ఉన్నదానికి 3 లీటర్లు కిందకి తవ్వితే మాకు దొరికిందండి. ఇది 3 మీటర్లు. దాని మీద ఇంకా మనకు 3 మీటర్లు క్లియరెన్స్ ఉంది. టోటల్ 9.2. ఇంకా మిగతా మృతదేహాల సంగతి ఏంటి? మిగతా మృతదేహాల సంగతి అనేది మనకి ఇప్పుడు ఈ దొరికినతను ఇక్కడతను అనుకుంటే ఫేస్ దగ్గర ఉన్నతను ఇక్కడ అని చెప్తున్నారు మాకు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా హోప్ఫుల్లీ అంటే వెనక్కి ఉండే అవకాశం ఉందా, ముందుకుండే అవకాశం ఉందా చెప్పలేము. అది దీని దగ్గరలో ముందు ఉండొచ్చు వెనకుండొచ్చు, దీని దగ్గరలో లేదా ఇంకా ముందు కూడా వచ్చి ఉండొచ్చు. ఆ ప్రెషర్ ఏంటి అనేది ఎస్టిమేట్ చేయటం కష్టం. అంటే ఈ మార్కింగ్ అనేది జీపీఆర్ ద్వారా చేసిందా లేదా కేడవర్ డాక్స్ ద్వారా? జీపీఆర్ ద్వారా చేసింది అక్కడే ఉంది. కేడవర్ జాక్స్ చూపించింది. 2 ఒకటే కలిసే ఒకటే దగ్గర ఉంది. మరి మిగతా మృతదేహాల కోసం మీ రెస్క్యూ ఎలా సాగబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇది దొరికిన దగ్గర సెకండ్ నైట్ షిఫ్ట్స్ కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటాయండి. అది ఒక ట్రెంచ్ లాగా మాకు ఒక ఛానల్ లాగా లెఫ్ట్ సైడ్ లో దొరికింది కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ లోనే ఛానల్ కట్ చేసుకుంటూ ఆ దారంతా కటింగ్ చేసుకుంటూ వస్తున్నామండి. సో మొత్తం మీద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గురుప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి మృతదేహాన్ని గుర్తించి దాదాపు 12 గంటలకు పైగా శ్రమించి ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. దాదాపు 3 మీటర్ల లోతులో మృతదేహాన్ని గుర్తించాము. 7 లేయర్ల స్టీల్ దానిపై పడి ఉంది. దాని అంతా కూడా కట్ చేస్తూ మృతదేహానికి ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా బయటకు తీశామని చెప్పేసి సింగరేణి జీఎం వైద్య చెప్తున్నారు. మరోపక్క మిగతా మృతదేహాలు కూడా ప్రస్తుతం ఈ స్పాట్ కి దగ్గరలోనే వెనుకో ముందో ఉండి ఉంటాయి. ఖచ్చితంగా వాటిని కూడా మేము ఫోర్స్ పెంచుతాము.
వీలైనంత త్వరగా గుర్తించి బయటికి తీస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ మృతదేహము ఇందులో పనిచేసేటువంటి ర్యాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి పంజాబ్ కు చెందినటువంటి గురుప్రీత్ సింగ్ కి సంబంధించిన మృతదేహంగా అధికారులు గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత వారి కుటుంబ సభ్యులకి అందజేసే అవకాశం ఉంది. మరోపక్క ఇప్పటికే పంజాబ్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఈ రాత్రికి హైదరాబాద్ కి దాంతోపాటు దోమలపెంటకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అధికారులతో మాట్లాడి వారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించే విధంగా అంబులెన్స్ లో అయితే అంబులెన్స్ లో లేదా మళ్ళీ ఫ్లైట్ ద్వారా అయితే ఫ్లైట్ ద్వారానో ఈ ఆప్షన్ చూసుకొని ఆ మృతదేహాలని స్వగ్రామాలకు తరలిస్తామంటున్నారు. మరి పరిహారం ఎపిసోడ్ కూడా కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారికి వివరాలు అందజేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ పాషా.